మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సహకరించారు. దాదాపుగా 500 కోట్ల రూపాయలతోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మనకు అన్ని రోడ్లు ఇచ్చిండ్రు. సారు దామోదర్ సారు మనకు మెడికల్ కాలేజు, వెటర్నరీ కాలేజు, నర్సింగ్ కాలేజ్ అన్ని కాలేజీలను ఇవాళ మనకి ఇచ్చారు. ఇంజనీరింగ్ కాలేజ్ మనకు బడే సక్కగా లేకుండే. మన ప్రాంతంలో పిల్లలు చదువుకోవాలంటే ఏడికేడుకో పోయే పని ఉండే. తాండూరు పోవాలి, మహబూబ్నగర్ పోవాలి, నారాయణపేట పోవాలి, పట్నం పోవాలి, ఇట్లుండే. ఇవాళ అన్నీ కలిసి ఇంజనీరింగ్ కాలేజు, మెడికల్ కాలేజు, మహిళా డిగ్రీ కాలేజు, అన్ని కాలేజీలు, జూనియర్ కాలేజీలు అన్నీ ఎన్ని కావాలనో అన్ని, వెటర్నరీ కాలేజ్ అన్ని కాలేజీలు ఇవాళ చదువుకోనికే రాష్ట్రం నుంచి నలుమూలల మనం గతంలో చదువుకోవాలంటే రాష్ట్రం అంతా తిరగాల్సి వచ్చేది. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడున్న పిల్లలు కూడా ఇవాళ కొడంగల్కి వచ్చి చదువుకునేటట్టు ఇవాళ ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చేది. పెద్దలందరూ మన సంతోషంలో భాగస్వాములు కావాలని వాళ్ళు వచ్చి వాళ్ళందరికీ కూడా గట్టిగా సపోర్ట్లతో మీరు స్వాగతం పలుకుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఒకసారి మళ్ళీ హాజమ్మ గారికి గట్టి చప్పట్లతోటి మనం కృతజ్ఞిద్దాం. ఒక జీవోకి కారణమైనరు, స్ఫూర్తి అయినరు. వారి యొక్క మాటలకే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ జీవోకి కారణభూతమైన గట్టి చప్పట్లతోటి ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేద్దాం. అదేవిధంగా ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అనే సామెత ఉంది, ఉందా లేదా? అట్లనే తెలంగాణకి ముఖ్యమంత్రి అయినా కొడంగల్కి మాత్రం బిడ్డనే, మీ కొడుకునే అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు అన్నారు. గట్టి చప్పట్లతోటి చేయాలి. అందుకే ఈరోజు 4400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఒకే రోజు శిలాఫలకాలేసి ఫౌండేషన్ చేసినటువంటి పరిస్థితి. కొడంగల్ ఏ బాటలో వెళ్ళవుతుందనేది ఈరోజు నాంది ప్రస్తావన జరిగింది. ఇప్పుడు ఆమె ఆత్మవిశ్వాసానికి ప్రతీక. కడు పేదరికం, అసలు ఒక పూట తింటే ఒక పూట తినలేని పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి 10 పాడి గేదెలు సమకూర్చుకొని నెలకి 30,000 నుంచి 40,000 ఆదాయం చేయటమే కాకుండా సమకూర్చుకోవడమే కాకుండా 2 ఎకరాల భూమిని కొన్నటువంటి పరిస్థితి వారిది. ట్రాక్టర్ కొనుగోలు చేసింది, 2 ఎకరాలు కొనుగోలు చేసింది. ఆమె మన పద్మమ్మ గారు, పోలేపల్లి గ్రామం వారి మాట్లాడవలసిగా కోరుచున్నాము. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారికి, మన మహిళా సంఘాలకు, మన పోలీసులకు అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలుగా చెప్తున్నాను. మేము సంఘంలో లేనప్పుడు ఒకలాగా ఉన్నాము, సంఘంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నాము. మాకు మాకేముందంటే మా 60-70 సంఘాలు ఉండే సార్ మా ఊళ్ళో. 70 సంఘాలకు గ్రామ సంఘం బిల్డింగ్. నీ పేరేమో అన్నావు మళ్ళీ చెప్తాలి. పద్మమ్మ సార్. పద్మమ్మ ఏ ఊరు? పోలేపల్లి సార్. పోలేపల్లి ఏది మన గుడి? అవును సార్. అవునా? సరే సార్. నరసింహ ఉన్నాడా మీ ఊర్లో? ఉన్నాడు సార్. ఉన్నాడా? ఉన్నాడు. మన ముఖ్యమంత్రి మన కోసము ఎంత పోరాడుకుంటా ఈ రోజు మన అందరుని తోలుకొని విమానంలో వచ్చిందంటే మన అక్కజల్లండ్రు ఈడ కోగిలా ఉండరు, ఎదురు చూస్తున్నారని పేరున మనల్ని తలుసుకుంటూ వచ్చిండు మన ముఖ్యమంత్రి. అంటే మన అన్న, మన సీరియల్ ఇన్ఫామ్ చూడు, మన అన్నకు ర్యాకెట్లు కడితే సారోళ్ళందరినీ పోలేపల్లి జాతరకు విలువ. సారోళ్ళందరినీ మన జాతర ఎట్లా జరుగుతుందో చూసిపోతారు. పిలుస్తాం సార్. ప్రసాద్ సార్ ఉన్నాడు కదా సార్, అమ్మమ్మూరు పోలేపల్లి మన స్పీకర్ సార్, మాకందరికి మైకులు ఇచ్చేది ఈసారి. మాకొక్కటి మా ఊరికి గ్రామ సంఘం బిల్డింగ్ ఒకటి శాంక్షన్ చేయండి సార్. మాకు చాలా ఇబ్బంది ఉంది, జాతర ఉంది కాబట్టి మాకు పెట్టుకునికే బిల్డింగ్ లేదు సార్. అదొక్కటి సాయం చేస్తే సిఎస్ గారు రాసుకోండి అమ్మా. పోలేపల్లి ఇప్పుడు తవలతా దీంట్లో దుద్యాలకు వచ్చిందా మండలం? కోస్గిలకు ఉందా? దుద్యాలకు వచ్చింది కదా బొమ్మరాజ్పేటలో నుంచి. పోలేపల్లి దుద్యాల మండలం, కొత్త మండలంలో ఆ గ్రామం రాసుకోండి. వాళ్ళకి కావాల్సింది ఏంటి ఇస్తామ్మా, చెప్పిన ఆదేశాలు ఇచ్చిన. మంచిది. ఇంకేం మాట్లాడుతా అంటే కదా అయిపోయిందా? అడిగింది ఇచ్చినాం కదా, ఇంకేముంది హనుమంతరావు గారు? పిల్లలు ఏం చదువుకుంటురమ్మా? ఎంతమంది కొడుకులు? పిల్లలు ఎంతమంది మొత్తం? ఇద్దరు కొడుకులు సార్. ఒక కొడుకు, పెద్ద కొడుకు ఇంజనీర్ సార్,
చిన్న కొడుకేమో డాక్టర్గా చదువుతున్నాడు హైదరాబాద్లో అవునా? లోకల్ హాస్పిటల్లో సార్. అవును. నాకు బిడ్డలు లేకపోతే మా తమ్ముని బిడ్డలు తీసుకుంటే డెంగ్యూ జ్వరం వచ్చింది 11 సంవత్సరాల కింద. నీవు ఎమ్మెల్యే ఉండవు సార్, నేను బొమ్మరాజపేట మండల సభకి ప్రజెంట్ నుండా. నా నీతోనికి పుర్రపెంట పని పోలపల్లి పుర్రపెంట పని తోలుకొని వస్తే నాకు ఛాయ రాపి గాంధీ హాస్పిటల్కి నీవు ఒక ఫోన్ చేస్తే 20 దినాలు ఉండాలంటే రేపు వరకు నా బిడ్డను తోలిచిండ్రు. నా బిడ్డను తోలుకొని నేను పోలేపల్లికి వస్తే నీవు రేవంత్ రెడ్డితో ఫోన్ చెప్పిస్తే మేము చూడాలి అమ్మా, నీవేం చూస్తే ఏం కానీ చదువుకున్నాం దానవు. రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండమ్మా అంటే నేనేమనలేను సార్. మీరు నీ వల్ల నా బిడ్డ బతికింది సార్, నడుపుకున్న పిల్ల. ఓకే తల్లి, సంతోషం. నా బిడ్డకి 2 కొడుకులు సార్. అవునా? అవును సార్. బిడ్డను దత్తు తీసుకున్నావు. అవును సార్. మంచిగా వేయించుకో, మంచిగా చదివి. సరే. ఏం చదువుతుంది బిడ్డ? బిడ్డ 12 అయిపోయింది సార్. 12 అయిపోయిందా? అయిపోయింది. మంచిగా చదివి. సరే. ఓ కొడుకు ఇంజనీర్, ఓ కొడుకు డాక్టర్. డాక్టర్ సార్. మరి ఏమైనా ఏం చదివిద్దామని ఐఏఎస్ చెప్పి మంచిగా చదివించి చేపిస్తా సార్. మంచిదమ్మా, మంచి సంతోషం. ఒక్కసారి గట్టిగా పద్మమ్మ గారు గట్టి చప్పట్లు కొట్టాలా? అదేవిధంగా అడిగిన వెంటనే గ్రామ సంఘం బిల్డింగ్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారి గట్టి చప్పట్లతోటి అభినందనలు తెలియజేయాలి. ఇక ఆమె శారీరకంగా దివ్యాంగురాలేమో కానీ తనని అది వెనక్కి లాగలేదు. మానసికంగా అత్యంత దృఢస్తురాలు. దివ్యాంగుల సంఘానికి అధ్యక్షురాలై అందరిలో స్ఫూర్తిని ఆత్మవిశ్వాసాన్ని నింపి ముందుకు నడిపింది. బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ని 2004లో కలిసి ప్రశంసలు అందుకుంది, సన్మానాన్ని చేయించుకుంది. ఆమె మన మొగులమ్మ గారు, ఈజీపూర్ గ్రామం, కోస్గి మండలం. అందరికీ నమస్కారం. నా పేరు మొగులమ్మ. మన ముఖ్యమంత్రి గారికి, తర్వాత వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు చిన్నగా ఉన్నప్పుడే పోలియో వచ్చి 2 కాళ్ళు పోలియో రావడం జరిగింది. తర్వాత నేను సర్జకాన్పేటలో 10th వరకు చదువుకోవడం జరిగింది. తర్వాత మహబూబ్నగర్లో ఇంటర్ చేసి ఇక్కడ మండల్ మహిళా సమాఖ్య ద్వారా నేను హైదరాబాద్లో ఎస్ఆర్ శంకరన్ గారి ఎన్జిఓలో సోషల్ వర్కర్గా పనిచేయడం జరిగింది. పనిచేస్తున్న క్రమంలో మన అక్కడ పేదరికం, వికలత్వం గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. శారీరకంగా నాకు వికలత్వం ఉంది, నేను కూడా వికలాంగుల గురించి పని ఎందుకు చేయరాదు, నేను ఖచ్చితంగా నాలాంటి వికలాంగులను కూడా బయటికి తీయాలని గ్రామాల్లో ఉన్న వికలాంగులను గుర్తించి సంఘాలు చేసి మండల వికలాంగుల సంఘాలు కూడా చేయడం జరిగింది. ఆ విధంగా చేస్తున్న క్రమంలో నేను ఇంటర్ చేసి ఆ ఖాళీగా ఉండొద్దని పీజీ డిగ్రీ కూడా చదవడం జరిగింది. తర్వాత 2004లో నాకు ప్రిన్స్ చార్లెస్ ద ఇండివిజువల్ లీడర్ ఆన్ ద గ్రేట్ ఆఫ్ ద సొసైటీ అని బిరుదు ఇవ్వడం జరిగింది. తర్వాత సోనియా గాంధీ గారు నాకు 2004లో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కింద నన్ను ఢిల్లీకి పిలిపించి తన ఇంట్లో 9 రోజులు పెట్టుకొని ట్రైనింగ్ ఇచ్చి 3 వీలర్ కూడా ఇవ్వడం జరిగింది. 2005లో అంటే ఇదంతా నేను మన వికలాంగుల గురించి ఖచ్చితంగా ఎక్కడో ఉన్న వికలాంగులు ఇంట్లో ఉండరాదు, కుటుంబాలకు భారం కారాదు, ఖచ్చితంగా వాళ్ళు కూడా చదవగలరు, పనులు చేయగలరు. తర్వాత 1 రూపాయితో పొదుపు చేసి అప్పుడు మా సిఓ గారు రాజశేఖర్ సారు సంఘాలకు సమైక్య ద్వారా మాకు కూడా కొన్ని నిధులు ఇచ్చి బడ్జెట్ చేసి ఖచ్చితంగా వికలాంగుల సంఘాలు కూడా మండల్ మహిళా సమైక్యతో పాటు స్టార్ట్ చేయాలని చెప్పడం జరిగింది. ఆ చేస్తున్న క్రమంలో నాకు 2005లో నోబెల్ శాంతి బహుమతికి నామినేషన్ అవ్వడం కూడా జరిగింది. తర్వాత మన ఈ విధంగా మేము ఇక్కడ అన్ని మండలాల్లో కలిసి 5,000 మంది వికలాంగులు ఉండడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 200 పింఛన్ ఉంటే కాదు సార్, వికలాంగులకు పర్సెంటేజ్ వైజ్గా 500 చేయాలని మేము పోరాడి రాజేంద్ర నగర్లో మాట్లాడితే 500 కావడం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ 6,000 వరకు కూడా మన 6 గ్యారంటీల పథకంలో సారు పెట్టడం జరిగింది. తర్వాత మన వికలాంగులు ఖచ్చితంగా మహిళా సంఘాల ద్వారా ఎదగాలని, తర్వాత నేను వికలాంగుల గురించి పని చేస్తూ సామాజిక కార్యకర్తగా చేస్తూ తర్వాత దుర్గాబాయి దేశ్ అవార్డు తీసుకోవడం జరిగింది. ఇదే విధంగా
మన మండల్ లెవెల్లో నైబర్హుడ్ సెంటర్స్ చిన్న పిల్లలకు వికలత్వం ఎట్లా వస్తుంది, రాకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత వాళ్ళకి ఎట్లా థెరపీలు చేయాలి, కామ్నేన్ హాస్పిటల్, NIMH, NIHH, LV ప్రసాద్, భగవాన్ మహావీర్ ఇవన్నీ ఇన్స్టిట్యూట్లో వికలాంగులను తీసుకెళ్లి ఆపరేషన్స్ కూడా చేయించి వాళ్ళ వికలత్వాన్ని తగ్గించి వాళ్ళ జీవనోపాధుల గురించి ట్రైనింగ్ ఇచ్చి కొందరికి జీవనోపాధులు కూడా కల్పించడం జరిగింది బ్యాంక్ లింకేజ్ ద్వారా. ఆ విధంగా నేను కూడా వాళ్ళతో పని చేస్తూ మా తమ్ముళ్ళని చెల్లెళ్ళని చదివించి నేను ఇల్లు కట్టుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు అదే క్రమంలో ఇంకా నైబర్హుడ్ సెంటర్స్ అని ప్రతి మండలంలో ఇక్కడ 5 మండలాల్లో సెంటర్స్ ఉన్నాయి. సెంటర్స్లలో పిల్లలకు సేవలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులు కూడా సమాజంలో అందరిలాగా ఆత్మగౌరవంగా బతకాలి, తర్వాత అనుకూలమైన